నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బేదం మస్తానరావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, అక్కడ అన్ని ఉచితమే. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎంఈఓ రమేష్ కుమార్. ఘనంగా ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న గాయని మంగ్లీ పాట కచేరీ, అలరించిన విద్యార్థుల నృత్యాలు, తిలకించిన విద్యార్థులు, తల్లిదండ్రులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోల్లో వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్థాయికి తీసుకురావడం అభినందనీయమని, చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు సమీపంలో ఏర్పాటైన ఆదిశంకర యూనివర్సిటీలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, రాజ్యసభ సభ్యులు బేదం మస్తానరావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. యూనివర్సిటీ చైర్మన్ వెంకీ పెంచలయ్య, ప్రో ఛాన్సలర్ అరవింద వారికి ఘన స్వాగతం పలికారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 26 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ కళాశాలతో ప్రారంభించి నేడు యూనివర్సిటీ స్థాయికి పెంచలే అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగం మన రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉందంటే సీఎం చంద్రబాబు నాయుడు కారణమని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసేందుకు అనేక పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారని, అందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. ఏకైక కాలేజ్ కూడా ఆదిశంకర కాలేజ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థుల్లో ఒక ఆత్మ స్థైర్యం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడే పెంచలయ్య గారు మన తల్లిదండ్రుల ఆశయాల కోసం ఈ కాలేజీని స్థాపించారు. స్థాపించడమే కాకుండా దాన్ని అంచెలంచెలుగా 2001 నుంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అరవింద్ గారు కూడా ఈ రోజు చాలా కష్టపడుతూ ఈ కాలేజీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ తయారు చేయాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకోసమే భారతదేశంలో ఏ రాష్ట్రం ఆలోచించిన విధంగా ఒక 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఏమి అద్భుతాలు సాధించబోతున్న ఆలోచన చేసి ఆ రోజున ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వారి దృష్టిలో వచ్చింది ఆదిశంకర కాలేజ్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చూడండి క్వాంటమ్ కంప్యూటింగ్. ఇవాళ అమరావతిలో మనం భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ సిటీని, వ్యాలీని మనం అక్కడ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మొన్ననే మనం చూసాం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్. ఎంపీ బేదం మస్తానరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో పెంచలే కళాశాలను స్థాపించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఎక్కడ లేదు. మన యొక్క ఆశే ఒక యువత, అందులో మహిళ. ఈరోజు ఎక్కడ కూడా లేని విధంగా
అమ్మాయిలు ఎక్కడ ఇప్పుడు కూడా అడిగాను ఉంటే 8,000 మంది ఉండేటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో 4,000 పైబడి అంటే 50% పైబడి విద్యార్థులు ఉండడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అందులో మీ వైస్ ఛాన్సలర్ కూడా అమ్మాయి అరవిందానే రాబోవడం చాలా సంతోషం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్. ఈరోజు నా కూతురు కూడా అడ్వకేట్, నేను కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకోబోతూ ఉన్నారు. మనం చూస్తే చైనా ప్రపంచంలో ఈరోజు అమెరికా కాదు గొప్ప దేశం, అన్ని రంగాల్లో అంత జనాభా ఉన్నా కూడా అభివృద్ధి పదంలో నెంబర్ 1గా ఉందంటే దానికి కారణం. ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆదిశంకర లాంటి విద్యా సంస్థ గూడూరులో ఉండడం చాలా గర్వకారణమని తెలిపారు. 2012లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని, దాని ద్వారా వేలాది మంది ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. మంచి దేవుడి కాలేజీలు నా గూడూరు కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాం కూడా గూడూరు ప్రజల అదృష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఒక మంచి కాలేజీ, ఒక మంచి స్టాఫ్, ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ కూడా క్వాలిఫైడ్ సంబంధించిన స్టాఫ్, ఇంటెలిజెంట్ ఉన్నటువంటి స్టాఫ్, బ్రహ్మాండంగా పిల్లలకి చదువు చెప్పే స్టాఫ్ ఈ ఆదిశంకర కాలేజీలో ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని వేల మంది ఈ ఆదిశంకర కాలేజీలో విద్యార్థులు చేయడానికి అవకాశం లభించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా 2015లో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెంటర్ ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయాన్ని ఇంకా మరికొందరు మాట్లాడారు. But later, though in this district there is another engineering college, oldest one, around 60-year-old college, which they could not get for MBA, NAC or autonomous. But being the youngest institute in the district, we achieved get accredited for MBA and NAC. After that, autonomous institute, first institute of the autonomous institute in the district. Not only here, Chittoor and Tirupati and Nellore district, only institute got back NAC and MBA and autonomous institute. Later, first South Andhra, except 2 universities, Geetam and KL University in Vijayawada and Visakhapatnam, first university deemed to be university is backed by Adisankara in 2025, June 5th. That too with the help of our beloved, honorable Member of Parliament Rajya Sabha, Sri Veda Mastan Rao Garu. He has helped me. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షార్ట్ డైరెక్టర్ పద్మాకర్, రిజిస్ట్రార్ రామయ్య, ప్రిన్సిపాల్ ధనంజయ, రాజయ్య, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవానికి ఎంపీ బేదం మస్తానరావు హాజరయ్యారు. చిలకూరు జాతీయ రహదారి వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు మరికొందరు బేదం మస్తానరావుకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. స్థానిక నాయకులను ఎంపీకి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిచయం చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఎంఈఓ రమేష్ కుమార్ అన్నారు. మనుబోలు మండలం లక్ష్మీనరసింహపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తోందని, భోజనంతో పాటు పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని ఎంఈఓ వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, క్లస్టర్ ఉపాధ్యాయులు వెంకట రాధాకృష్ణ,
నాటికలు మరియు ఇతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ దిస్ వండర్ఫుల్ స్కూల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హృదయపూర్వక నమస్కారాలు. చిన్న బిడ్డలు 2వ క్లాసు పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారంటే అంత చక్కగా మాట్లాడారు. ఇంగ్లీష్లో ఎంతో చక్కగా మాట్లాడారు చిన్నపిల్లలు కూడా. అదేవిధంగా మన యొక్క పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే మన స్టేజ్ మీద మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ పాఠశాల ఎటువంటి గొప్ప పాఠశాల అంటే లక్ష్మీ నరసాపురం ఇప్పుడు విజిట్లు వచ్చిన మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలు. కాబట్టి ఇది సంతోషించాల్సిన విషయం. ఇటువంటి యానివర్సరీ జరిగేటప్పుడే ఈ పిల్లల గురించి బయట వ్యక్తులకి అంటే పాఠశాలలో చదివించేటువంటి వాళ్ళు కాకుండా ఇరువుల గ్రామస్తులు కూడా ఈ పాఠశాల యొక్క ప్రతిభ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ చూస్తుంది. కనుక మన పాఠశాలలు బలోపేతం చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడం కరెక్ట్ కాదు. 9 మంది టీచర్స్ పనిచేస్తున్నారు ఈ పాఠశాల మీద. ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి వాతావరణంలో బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటగిరి తూర్పు వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలువురు కౌన్సిలర్లు నాయకులు టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వారి మనోభీషణని తెలియజేస్తున్నారు. పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారి కష్టాన్ని గుర్తించి పదవులు కట్టబెట్టడం సహజం. పచ్చ మీడియా అని ముద్రపడ్డ దానిలో TV5 కూడా ఒకటి. కార్యకర్తగానే పనిచేశారు, న్యూట్రల్గా లేరు. మొదటి నుంచి చెప్పే వాటే ఇది, న్యూట్రల్గా లేరు. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి పడ్డ కష్టం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి అప్పచెప్పాడు. సో తెలుగుదేశం కార్యకర్తే కదా ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఒక సినిమా యాక్టరు ఇట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కార్యకర్తగా గుర్తింపు పొందినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు SVBC చైర్మన్గా ఆయన కూర్చోబెట్టడం జరిగింది. సినిమా ఫీల్డ్లో ఉండరు, కొంచెం ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారు అని. అది వరకు రాఘవేంద్రరావు గారు ఉన్నారు SVBC చైర్మన్గా. సినిమా ఫీల్డ్లో ఉంటే కొంచెం అవగాహన ఉంటుంది అని. ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు తప్పు చేశాడు అని బయటికి రాగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వెంటనే తొలగించేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రులకు 7 దశాబ్దాల తర్వాత రాజధాని ఏర్పడిందని, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభలు ఆమోదించడంతో సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు కమలపూడి వీరరాఘవరెడ్డి, కందాటి విజయరెడ్డి తదితరులు పేర్కొన్నారు. సైదాపురం మండలం చాగడం గ్రామంలో నాయకులు ప్రజల ఇళ్ల ముందు దీపాలు వెలిగించి హారతులు ఇచ్చారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ సూచనల మేరకు సంబరాలు జరుపుకున్నామని నాయకులు వివరించారు. ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ
రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు చాగనం గ్రామంలో కేవి రాఘవరెడ్డి, విజయ రాఘవరెడ్డి, దశరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మనుబోలులోని సుశ్రుత ఇంగ్లీష్ మీడియం పాఠశాల 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం డాక్టర్లు, ఇంజనీర్గా స్థిరపడ్డారని తెలిపారు. వారి పిల్లలు కూడా తమ పాఠశాలలో చదువుతున్నారని ఆయన వివరించారు. ఇంకా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మైథిలి మరికొందరు మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. with memories. We are 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలు అడుగు పెడుతూ ఈరోజు ఈ చిన్న పిల్లలు ఆనందాన్ని తల్లిదండ్రులు పంచాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు, మా స్టూడెంట్సే ఇక్కడ వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. వాళ్ళు డాక్టర్లు అయి ఉన్నారు, ఇంజనీర్లు అయి ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు మళ్ళీ మన స్కూల్లో అంటే అంత నమ్మకంతో వాళ్ళ విద్యను కూడా మన స్కూల్లో చేర్చి వాళ్ళు ఎంతో ముచ్చటపడుతున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మీ అందరి అండదండలు మన స్కూల్ మీద ఉండాలి. ఇది మన స్కూల్ అనేది ఒక భావనతో. The school has completed 25 years since its establishment, which has been established in the year 2000. Last year, the 10th class graded students have passed 100%. I am also happy that one of them has won the Pratibha Award. This year, a spoken English teacher has been appointed to enhance communication skills. Students who are lagging behind in their studies are identified and special classes have been conducted for them. గూడూరు పట్టణ సమీపంలోని ఆశంకర యూనివర్సిటీలో వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రముఖ గాయని మంగిలి పాట కచేరీ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. కనిపించేవాడి తన దూసుకు వచ్చి నాకు దూరంగా వెళుకోవాలని ఉంది వాడి చిటికెల వేలు.
మనుబోలు శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శనివారం రాత్రి అర్చకుల సాయి కుమార్ శర్మచే ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను అలంకరించి కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా ఎంపీటీసీ దంపతులు దువ్వూరు సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి వ్యవహరించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడకన్నులు కెంపై నెత్తురు కాదు గదా మంగళ తురుముల ముడిచిన మీరందరూ కూడా ఆ కన్యాదాన ఫలితం కోసంగా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నారు. అంటే సకల సౌభాగ్యాలన్నీ కూడా కేవలం లక్ష్మీపదే ఆ యొక్క మాంగళ్యాన్ని దర్శిస్తూ అమ్మవారికి ఎప్పుడు కూడా మెడలో కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం గోవింద జానకీ రమణ గోవింద కామరాజ్ సర్వోపచార పూజాం పరికల్పజ గోవింద. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కూడా మనం స్వామివారి కళ్యాణం, ఈ కళ్యాణంలో భాగంగా మనం ఇప్పుడు మాంగళ్య నిషేధించబడినవి. ఎందుకంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో కొన్ని చేయాల్సిన క్రతువులు గనక
మనుబోలు అంబేద్కర్ నగర్లో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజలు ఆలయ కమిటీ, కోలాట మరియు భజన బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. పాదోదకం పావనం పాదోదకం పావనం మీ దగ్గర టంకాయ ఉందా? మార్జానిక పాదోదకం పావనం శోకవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం చెన్నకేశవ పాదోదకం పావనం శుభం సిద్ధిరస్తో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ నృత్యం దరిశాయామే శక్తోపచార భక్తోపచార మంత్రోపచార గంధం పెట్టుకోండి. మీ దగ్గర టంకాయ ఉందా? మార్జానిక పాదోదకం పావనం శోకవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం చెన్నకేశవ పాదోదకం పావనం శుభం సిద్ధిరస్తో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ పంచపక్షఫలార నైవేద్యం చిత్రాల నైవేద్యం అటపము పందగజ పానక నైవేద్యం పుష్పం పూజాం సమర్పయామి. మీరు పోయి పెట్టండి, అంత కాదు. నువ్వు ఆ పక్క పోయి మీకు చెప్తా, లేకపోతే వాయిస్ ఇస్తావా? ఇటు చూడండి. చాలు ఎలా పెడుతురా భయ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామంలో వెలసిన సంజీవరాయుడు స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, ఉభయదాతలు మాదినేని మురళీకృష్ణ, సురేఖ దంపతులు మరికొందరు పాల్గొన్నారు. हनुमत् प्रचोदयात् निराजनीयं समर्पये। बोलो सीता माता की जय, बोलो लक्ष्मण सीता लक्ष्मण नमस्समेत कोदंड राम स्वामी नमः। संजीवराय स्वामी कृष्ण नामधेयस्य, शिवशंकर नामधेयस्य, दीपक नामधेयस्य, सरोधीरस नामधेयस्य, विष्णु नामधेयस्य, धनलक्ष्मी नेम जगदीश नाम। సంజీవరాయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గరుడ సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగేటువంటి గరుడ సేవలో భాగంగా ఇక్కడ విచ్చేయడం జరిగింది. పెద్దలు, ఈ గ్రామ పెద్దలు
సోంపల్లి రాధాకృష్ణ నాయుడు, అదేవిధంగా మురళీకృష్ణ గారు మరియు గ్రామ పెద్దల కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి గ్రామ ప్రజలకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పూల అలంకారం అనేది చాలా హైలైట్గా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈరోజు అందులో మా గ్రామానికి సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ తమ వంతుగా మినిమం అమౌంట్లు వేసుకొని వాళ్ళు సొంతంగా ఉత్సాహంగా ముందుకొచ్చి ఉత్సవం బాగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా మా ఊరు ఈ గ్రామానికి వచ్చి ఉత్సాహంగా ఆనందంగా ఈ ఉత్సవం జరుపుకొని వెళ్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను నీళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ పూలంగ సేవ చేయిస్తున్నాను. నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోతరన్ సంఘంలో ఆదివారం ఈస్టర్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఆయన సజీవుడనేటువంటి దేవుని లేఖనాల్ని సమాధులు అట్లే ఉన్నాయి. నేటికి ఆ సమాధిలోనే వాళ్ళు ఉంటున్నారు. ఇలాగే ఉంటుందేమో ఆ రోజు కూడా ఆయన సమాధి ఖాళీగా కూడా మీరు సిలువైనటువంటి క్రీస్తుని వెతుకుతున్నారు. ఆయన ఉంటుంట చూస్తే యుగ యుగాలు ఆయన జీవిస్తుంటున్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పి మనం చూస్తుంటున్నాము. ఈ కార్యాన్ని చూడాలని వారు ఆశపడ్డారు. ఎంత గొప్ప విషయము! యేసు ప్రభు పాపం ముందు వచ్చి జీవితము మరణము ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్య గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మరి మన కొరకు ఆయన ఎంతో శ్రమ పొందాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మరణమును జయించాడు. ఇది మనందరికీ సంతోషము. యేసు ప్రభు మరణాన్ని జయించింది మనందరికీ సంతోషం. ఇదే ఈస్టర్ అందరి కొరకు. ఎందుకంటే వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఏ భేదం లేదు దీంట్లో. యేసు ప్రభు అందరి కొరకు మరణించటంలో ఉన్న సత్యము. ఆయన అందరికీ ప్రభువు, నీకు కూడా ప్రభువు. ఈ సంతోషం నీకు కూడా, మనందరికీ దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంతోషము దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఒక సంతోషము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ పేదమస్తానరావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, అక్కడ అన్ని ఉచితమే. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎంఈఓ రమేష్ కుమార్. ఘనంగా ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న గాయని మంగ్లీ పాట కచేరీ, అలరించిన విద్యార్థుల నృత్యాలు, తిలకించిన విద్యార్థులు, తల్లిదండ్రులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలులో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.